యజ్ఞయాగాలు చేస్తే కోరికలు సిద్ధిస్తాయని, సర్వభోగాలు లభిస్తాయని వేదకారులు చెప్తారు. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు యాగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఆనాటి రాజుల బలాబలాన్ని ప్రపంచానికి చాటే యాగం అశ్వమేధ యాగం. చిన్నప్పటి నుంచి ఈ యాగం గురించి కథలుగా విన్నాం కదా. కానీ అసలు యాగం ఎలా చేస్తారు? గుర్రాన్ని మాత్రమే ఈ యాగానికి ఎందుకు ఉపయోగిస్తారు? యాగం తర్వాత ఈ గుర్రం ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడన్నా తట్టాయా? తట్టే ఉంటాయి, కానీ సమాధానాలు దొరకలేదు కదా. మరెందుకు ఆలస్యం? అశ్వమేధ యాగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగ ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై తమ ఆధిపత్యాన్ని తెలపటంతో పాటు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవటం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేశాక ఋత్వికులు దాని చెవిలో మంత్రాల్ని పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని అడ్డుకుంటే వారికి చావే గతని ఓ కుక్కను చంపి సాంకేతికంగా శిక్షను తెలియజేస్తారు. ఆ తరువాత గుర్రాన్ని ఓ సంవత్సర కాలం యథేచ్ఛగా తిరగటానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. అశ్వం శత్రురాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రురాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతి ఆపద ఇబ్బందుల నుంచి కాపాడటానికి తోడుగా రాజకుమారులు కానీ సేనాధిపతులు కానీ ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞయాగాదులు జరుపుతారు. గుర్రం తిరిగొచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. 3 గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడివేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తరువాత గుర్రానికి స్నానం చేయించి మహారాణి తన పరిచారకులు గుర్రాన్ని నెత్తో అభ్యంగనం ఆచరిస్తారు. మహారాణి ముందు కాళ్లను, పరిచారకులు కడుపు భాగాన్ని, వెనుక కాళ్లను అభ్యంగనం ఆచరిస్తారు. అశ్వం తల, మెడ, తోకల్ని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తరువాత గుర్రాన్ని ఒక కొమ్ములేని మగమెక్కకు ఓ గోముఖాన్ని అగ్నిగుండానికి దగ్గరగా బలిపీఠాన్ని కట్టివేస్తారు. ఇంకా 17 జంతువుల్ని గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు అడవి జంతువుల్ని వేర్వేరు బలిపీఠాలు కట్టివేస్తారు. అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు. మహారాణి మిగతా రాణులు ఆచారబద్ధంగా ఏడ్చుకుంటూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఉపరాణులు అశ్లీలాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మహారాణి గుర్రం శవంతో భోగించినట్టుగా అనుకరణ చేస్తుంది. అలా ఆ రాత్రి గడవాలి. మరుసటి రోజు పొద్దున గుర్రాన్ని కోసి మాంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాల నుంచి వచ్చిన మాంసాన్ని వేర్వేరు దేవుళ్లకు నైవేద్యంగా స్వహ అంటూ అగ్నిగుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వస్తుతితో యాగం ముగుస్తుందన్నమాట.